తర్వాత సేవలో పరిచయం చేస్తూ అనేక ఆత్మలను రక్షిస్తూ ఉండినాడు. ఇతను నర్సయ్య గారు ఆయన వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. అతను ఎలాగైనా లక్షణం నడిపించుకోవాలని చెప్పి మా మామగారు ఉన్నది. విషయము ఎందుకు చెప్తున్నానంటే ఆయన రక్షణ పొందినాడు కాబట్టి, ఆయన నిత్య నరకము నుండి తప్పించబడ్డాడు కాబట్టి, పరలోక రాజ్యంలో చేర్చబడినాడు కాబట్టి కొన్ని విషయాలు నర్సయ్య విషయాల గురించి నేను తెలియజేస్తాను. ఆయన ఒక నాయకుడు. యొక్క కండిగలో 350 ఎకరాలు పొలం ఉండింది. అది రెడ్డి యొక్క స్వాధీనంలో ఉండింది. ఆ రెడ్డిస్ యొక్క పొలాలు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడ ఉండి పని చేసుకుంటూ, అక్కడ ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అతను ఆ యొక్క పొలాల గురించి తెలుసుకుంటూ, ఇవి గవర్నమెంట్కి సంబంధించినవి కాదు, ఇది పేదలు బ్రాహ్మణులు ఇంతకుముందు దాన్ని సాగిస్తూ ఉండేవారు. దాన్ని ఎలాగైనా పేదలకు పంచాలని చెప్పి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లాగి ఇది గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనంలో ఉన్నది కాబట్టి ఆ పొలాలు ఎలాగైనా పేదలకు పంచాలని చెప్పి చాలా కష్టపడ్డాడు, చాలా పోరాటాలు చేశాడు, చాలా స్టేషన్లకు తిరిగినాడు, జైలు పాలైనాడు. కానీ ఆయన ఏనాడు కూడా స్వార్థము చూపించలేదు. ఆ రెడ్డి గారు నువ్వు మౌనముగా ఉంటే నీకు ఒక 5 ఎకరాలు మేము ఇస్తాము, ₹1 కోటి మీకు ఇస్తాము, మీ యొక్క కుటుంబం బాగా ఉంటుందని చెప్పినాడు. నాకు వద్దు, ఆ డబ్బు వద్దు, ఏమొద్దు, నేను పేదలకు పంచాలని చెప్పి అతను మాట్లాడినాడు. ఆయన పోరాటం చేసి 350 ఎకరాలు సంపాదించినాడు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో అందరూ తలా ఇంత పొలం తీసుకున్నారంటే ఆయన దయ వల్ల. ఈనాడు ఆయన్ని త్రోసివేసిన వాళ్ళు ఎన్నుకోలేదు, కానీ ఆయన మటుకు స్వార్థం లేకుండా ఆయన పనిచేసినాడు. అందరికీ సరి సమానంగా ఆయన పొలాలు పంచిపెట్టినాడు. వాళ్ళ కుమారులకు కూడా అరెకరా లెక్కన అందరికీ ఆలోచన ఉండేది కాబట్టి అందరూ ఆ పొలాల్లో వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి